కద్రువ వినత. కృతయుగంలో కశ్యప బ్రహ్మ భార్యలైన కద్రువ వినతలు భర్తకు ఎంతో భక్తి శ్రద్ధలతో సేవ చేస్తూ ఉండేవారు. కశ్యప బ్రహ్మ సంతోషపడి, మీరు కోరిన వరాలు ఇస్తాను, కోరుకోండి అన్నాడు. అప్పుడు అగ్నివలే ప్రకాశిస్తూ పొడవైన దేహాలు కలిగి బలవంతులైన 1000 మంది కుమారులు కావాలి అని కద్రువ కోరింది. తరువాత వినత వచ్చింది. నీకు ఏమి కావాలో కోరుకో వినతను అడిగాడు. అప్పుడు వినత, కద్రువ కుమారుల కంటే బలములో గొప్పవారు, బాహుబలం కలవారు అయిన మంచి కుమారులు 2 కావాలి అని కోరుకుంది. తరువాత కశ్యప బ్రహ్మ తపస్సు చేసి పుత్రకామేష్టి యాగం చేశాడు. అప్పుడు కద్రువకు 1000 మంది కొడుకులు, వినతకు 2 కొడుకులు వారు కోరినట్లుగా ఇచ్చి సురక్షితముగా గర్భాలను ఉపాయముతో కాపాడాలి అన్నాడు. తరువాత గర్భాలు అండాలుగా మారాయి. వాటిని నేతి కుండలలో ఉంచి రక్షిస్తూ ఉండగా 500 సంవత్సరాలకు కద్రువ గర్భంలోని అండాలు ఒకదాని తర్వాత ఒకటి పగిలి ఆదిశేషుడు, వాసుకి, ఐరావతుడు, తక్షకుడు, కర్కోటకుడు మొదలైన 1000 మంది సర్పశ్రేష్ఠులు పుట్టారు. తర్వాత వినత తనకు పుట్టిన 2 గుడ్ల నుండి ముద్దులొలికే కుమారుల కోసం చూసి కద్రువకు 1000 మంది పుట్టారు, నాకు ఇంకనూ ఒక బిడ్డ కూడా పుట్టలేదు, ఈ గుడ్లలో పిల్లలు ఉన్నారో లేదో అని అనుమానించి ఒక గ్రుడ్డును పగలగొట్టింది. ఆ గ్రుడ్డులో బిడ్డ ఇంకా పూర్తిగా ఏర్పడలేదు. సగం దేహం మాత్రమే ఉన్న గొప్ప నీతి గలవాడు అనూరుడు అనే పేరుతో వికలాంగుడిగా పుట్టాడు. ఇట్లు వికలాంగుడిగా పుట్టిన అనూరుడు వినతపై కోపించి, నన్ను పూర్తిగా పెరగనీయకుండా గ్రుడ్డును పగలగొట్టిన నీతిలేని దానివి, కావున నీవు నీ సవతి అయిన కద్రువకు దాసిగా 500 సంవత్సరాలు ఉండుము అని శపించి, ఇక ఈ 2వ గ్రుడ్డును తనకు తాను పగిలేంతవరకు తగలకు, ఈ గ్రుడ్డు నుండి పుట్టిన కుమారుడు మహాబలపరాక్రమ సంపన్నుడు, అతడు నీ దాసితనాన్ని పోగొడతాడు అని చెప్పి అనూరుడు సూర్యునికి రథసారథిగా వెళ్ళాడు. తరువాత వినత తన 2వ గుడ్డును మిక్కిలి జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంది. ఒకనాడు అమృతంతో పాటు పుట్టిన దేవేంద్రుని తెల్లని పాలవలే ఉన్న అశ్వము సముద్రపు ఒడ్డున ఒంటరిగా తిరుగుతూ ఉంది. అదే సమయంలో కద్రువ వినతలు సముద్ర తీరంలో విహరిస్తూ ఉన్నారు. అక్కడ నీటి బిందువులతో కూడిన వాతావరణం వల్ల కొంచెం మసకగా ఉంది. అప్పుడు ఆ గుర్రాన్ని చూసిన కద్రువ వినతతో, అటు చూడు, ఎంతో తెల్లనైన ఆ గుర్రము తోక నల్లగా ఉంది అంది. అది విని వినత నవ్వింది. అక్క, మచ్చ ఎక్కడ ఉంది? ఆ గుర్రం చాలా తెల్లగా ప్రకాశిస్తూ ఉంది అన్నది. అప్పుడు కద్రువ ఇట్లన్నది, ఈ గుర్రం తెల్లని దేహంతో నల్లని తోక ఉంటే నీవు నాకు దాసివి కావాలి, మచ్చ లేకుండా ఉంటే నేను నీకు దాసిని అవుతాను అని పందెం వేసుకున్నారు. తరువాత వినత దగ్గరగా వెళ్లి చూద్దాంరా అని పిలిచింది. అప్పుడు కద్రువ, ఇప్పుడు కాదు, ఇంటిలో భర్తకు సేవ చేసే సమయమైనది, రేపు ఉదయమే వచ్చి చూద్దాము అని చెప్పింది. తరువాత వారు తమ తమ గృహాలకు వెళ్లారు. అప్పుడు కద్రువ తన కుమారులైన పాముల వద్దకు వెళ్లి, నాయనలారా, నాకు ఒక సహాయము చెయ్యండి, నా ఆజ్ఞ పాటించి నన్ను కాపాడండి, మీరు వెళ్లి ఆ గుర్రం తోక నల్లగా ఉండినట్లు చెయ్యండి, మచ్చ ఉంటే వినత నాకు దాసి అవుతుంది, మచ్చ లేకుంటే నేను వినతకు దాసిగా ఉండాలి అని అన్నది. అది విని పాములన్నీ, ఇది నీతిరహితం, తల్లి ఆజ్ఞాపించిందని అధర్మం చెయ్యలేము అన్నారు. వెంటనే కద్రువ కోపంతో ఎర్రబడిన ముఖంతో, జనమేజయుడు చేసే సర్పయాగం కారణంగా పాములు మరణిస్తాయి అని శపించింది. కద్రువ శాపానికి భయపడ్డ కర్కోటకుడు అనే పాము తల్లి చెప్పినట్లు విని ఆ తెల్లని గుర్రం తోకకు చుట్టుకున్నాడు. మరుసటి ఉదయం కద్రువ వినతలు 2 వెళ్లి చూడగా గుర్రం తోక నల్లగా ఉంది. వెంటనే ఆనాటి నుంచి వినత కద్రువకు దాసిగా మారి అన్ని సేవలు చేస్తూ ఉంది. ఇలా 500 సంవత్సరములు గడిచాయి. అప్పుడు వినత
పెట్టిన రెండవ గ్రుడ్డు పగిలి దాని నుండి విశాలమైన, బలమైన, వేగంగా చలించే రెక్కలు కలిగిన గరుత్మంతుడు పుట్టాడు. పుట్టిన వెంటనే తల్లికి నమస్కరించాడు. తరువాత వెంటనే కద్రువ చెంతకు వెళ్లి ఆలస్యం చేయకుండా కద్రువకు మ్రొక్కాడు. అప్పుడు బలవంతుడైన వినత కుమారుణ్ణి చూసి కద్రువ అసూయపడింది. గరుత్మంతుడితో, నీవు నాకు ఎదురు చెప్పరాదు, నేను చెప్పిన పని చెయ్యాలి. నా కొడుకులైన పాములను వీపుపై ఎత్తుకుని తిరుగుతూ ఉండు, వారిని ఎదిరించకు అని కద్రువ కుమారులను గరుడునికి అప్పగించింది. తల్లి వినత అంగీకారంతో గరుడు సర్పప్రముఖులను తన వీపుపై ఉంచుకుని ఎగురుతూ అడవులు, పర్వతాలు, ద్వీపాలు, దేవతల నగరాలు వారికి చూపించసాగాడు. ఇలా ఎగురుతూ వెళుతున్న గరుడుని నాగులు ఇంకా పైకి ఎగురు, ఇంకా పైకి ఎగురు అంటూ సూర్యమండలం వరకు తీసుకువెళ్లారు. అప్పుడు సూర్యుడి వేడికి నాగులు మాడి సొమ్మసిల్లిపోయాయి, నేలపై పడినాయి, మూర్చబోయాయి. అది చూసి కద్రువ గరుడుని నిందించింది. తరువాత కద్రువ ఇంద్రుడిని ఎంతో భక్తిగా ప్రార్థించింది. ఇంద్రుడు వర్షం కురిపించాడు. వేడి వల్ల బాధపడ్డ పాములు మేల్కొన్నాయి. తరువాత కద్రువ వినత గరుడులను పనులు చేయిస్తూ ఉండేది. ఒకనాడు గరుడు తల్లితో, అమ్మా, ఇంత బలవంతుడినైన నేను ఎప్పుడూ ఈ నీచ పాములను మోస్తూ సేవ చేయడానికి కారణం ఏమిటి? తరువాత కద్రువ వినత గరుడులచే పనులు చేయిస్తూ ఉండేది. ఒకనాడు గరుడు తల్లితో, అమ్మా, ఇంత బలవంతుడినైన నేను ఎప్పుడు ఈ నీచపాములను మోస్తూ సేవ చేయడానికి కారణం ఏమిటి చెప్పు అని అడిగాడు. అప్పుడు వినత తనకు తన సవతి కద్రువకు జరిగిన పందెం వలన కలిగిన దాస్యం ఇది. దీనికి కారణం తన జ్యేష్ఠ కుమారుడు అనూరుడు ఇచ్చిన శాపం మొదలైనవి చెప్పింది. నీ కారణంగా నా దాసితనం పోతుందని అనూరుడు చెప్పాడు. నీలాంటి బలవంతుడు యోగ్యుడు కుమారునిగా పొంది నేను ఇంకా దాసిగా ఉండాలా అని వినత చెప్పగా విని గరుడు దుఃఖించాడు. కద్రువ పుత్రులైన పాములతో ఇట్లన్నాడు, నా తల్లి దాస్యం నా దాస్యం పోవడానికి ఏం చెయ్యాలో చెప్పండి, మీ ఇష్టమైనది ఏం పని అయినా చేస్తాను అన్నాడు. గరుత్మంతుడి మాటలు విని పాములు జాలిపడి గరుత్మంతునితో ఇట్లన్నవి, నీవు నిజంగా నీ దాస్యం పోగొట్టుకోవాలనుకుంటే మాకు అమృతం తెచ్చి ఇయ్యి అని పాములు చెప్పగా గరుడు సంతోషించాడు. అట్లే చేస్తాను, స్వర్గం నుండి అమృతం తెచ్చి మీకిస్తాను, నా తల్లిని ఈ దాస్యం నుండి విముక్తి పొందిస్తాను అన్నాడు. గరుత్మంతుడు ఈ విషయాన్ని తల్లి వినతకు చెప్పాడు. ఆమె ఎంతో సంతోషించి కొడుకుని కౌగలించుకొని దేవతల దీవెనలు నీకు లభించుగాక అని ఆశీస్సులు ఇచ్చింది. తరువాత గరుడు అమృతం తేవాలంటే తగిన బలం కావాలి అన్నాడు. అప్పుడు వినత, సముద్ర గర్భంలో లెక్కలేనన్ని బోయవాళ్ల సముదాయాలు ఉన్నాయి, ఆ నిషాదగణాన్ని తిని వెళ్ళుము, అలా తినే సమయంలో బ్రాహ్మణుని విడిచిపెట్టుము అంది. బ్రాహ్మణుడిని ఎలా కనుక్కోవాలి అన్నాడు. మింగుతున్నప్పుడు గొంతులో మింగుడు పడడు, కాలుతున్నట్లుగా ఉంటుంది అన్నది. గరుడు తల్లికి నమస్కరించి నేరుగా వెళ్లి ఆ బోయలందరినీ మింగేశాడు. ఒకడు మాత్రం మింగుడు పడలేదు, అంటగా అనిపించింది. వెంటనే అతడిని అతడి భార్యను వదిలేశాడు. గరుత్మంతుడు ఎంత తిన్నా ఆకలి తీరలేదు. తరువాత ఎగురుతూ వెళ్లి తండ్రి కశ్యపముని వద్దకు వచ్చి, తండ్రి, తల్లిని దాస్య విముక్తి చేయడానికి వెళుతున్నాను, నాకు తగినంత ఆహారం లేదు అన్నాడు. నాకు మరేదైనా ఆహారం అనుగ్రహించండి అని పలికాడు. అప్పుడు కశ్యపుడు కుమారుని పట్టుదలకు మెచ్చి ఇట్లన్నాడు, ఇద్దరు అన్నదమ్ములు ఒకరిని ఒకరు శపించుకుని ఏనుగు తాబేలులుగా మారి ఉన్నారు. అవి రెండు పెద్ద దేహాలు కలిగి ఉంటాయి. అడవిలో ఎప్పుడూ కొట్టుకుంటూ ఉన్నారు. వెళ్ళి వాటిని భుజించు, నీ ఆకలి తగిన బలం వస్తుంది అన్నాడు. తరువాత గరుత్మంతుడు అలాగే బలమైన ఏనుగును బలమైన తాబేలును రెండు కాళ్లతో పట్టుకుని వెళ్లి అలంబం అనే తీర్థాన కొండలలో రోహిణము అనే పెద్ద చెట్టుపై వాలాడు. గరుడుని బరువుకి అంత పెద్ద చెట్టు కొమ్మ పెద్ద ధ్వనితో విరిగిపోయింది.
ఆ విరిగిన చెట్టు కొమ్మకు వాలకీల్యులు అనే గొప్ప మునులు తలకిందులుగా వేలాడుతూ తపస్సు చేసుకుంటున్నారు. కొమ్మ క్రింద పడితే మునులకు బాధ కలుగుతుందని కొమ్మను నోట కరుచుకొని కాళ్లతో ఏనుగును తాబేలును పట్టుకుని గంధమాదన పర్వతానికి వెళ్లి తపస్సు చేస్తున్న తండ్రికి చెట్టు కొమ్మకు వ్రేలాడుతున్న వాలకీల్యులను చూపాడు. అప్పుడు కశ్యపుడు వాలకీల్యులతో, మునులారా, దయచేసి మీరు వేరొక చెట్టుకు వెళ్ళండి అన్నాడు. వాలకీల్యులు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. అప్పుడు కశ్యపుడు, హిమాలయ ప్రాంతానికి వెళ్ళు, అక్కడ ఎవ్వరూ ఉండరు, ఈ కొమ్మను కూడా అక్కడనే పడవెయ్యి అన్నాడు. తరువాత గరుత్మంతుడు హిమాచలం మీదకు పోయి ఏనుగును తాబేలును తిని ఆకలి తీరిపోగా మహాబలవంతుడిగా మారాడు. రెక్కలు విదిల్చి స్వర్గలోకం వైపు బయలుదేరాడు. స్వర్గంలో దేవేంద్ర సభలో నిప్పుల వర్షం కురిసింది. వజ్రాయుధం వణికింది. ఏనుగులు ఘీంకరించాయి, గుర్రాలు సకిలించాయి. ఇంద్రుడు, ఈ అపశకునాలు ఏమిటి అన్నాడు. బృహస్పతి దివ్యదృష్టితో గ్రహించి, కశ్యపుడు వినతల కుమారుడైన గరుత్మంతుడు తల్లిదాస్యం విముక్తి కలిగించాలని అమృతం కొరకు వస్తున్నాడు అన్నాడు. అప్పుడు ఇంద్రుడు అమృత రక్షకులను పిలిచి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. గరుత్మంతుడు వీరితో భయంకరమైన యుద్ధం చేశాడు. మిగిలిన దేవతలు అన్ని దిక్కులకు పారిపోయారు. గరుత్మంతుడు తన వాడి గోళ్లతో ముక్కుతో అందర్నీ రెక్కి తరిమేశాడు. అక్కడ అమృతం చుట్టూ భయంకరమైన అగ్నిజ్వాలలు మండుతూ ఉన్నాయి. అప్పుడు గరుడు అన్ని నదుల నీళ్లను నోటితో పీల్చి మంటలపై చల్లి ఆర్పివేశాడు. తరువాత అక్కడ వాడి అంచులు గల కత్తుల యంత్రం తిరుగుతూ ఉంది. సూక్ష్మ రూపం ధరించి వాటికి అందకుండా లోపలికి వెళ్ళాడు. భయంకరమైన విషసర్పాలు అమృతం చుట్టుకొని ఉన్నాయి. గరుడు తన రెక్కలను కదిపి దుమ్ము వాటి కళ్ళల్లో పడి ఆ పాములకు కళ్ళు కనిపించలేదు. తన 2 కాళ్లతో వాటిని తన్ని అమృతం తీసుకుని ఆకాశానికి ఎగిరాడు. అమృతము తీసుకుని తాగకుండా ఉన్న గరుత్మంతుడిని చూసి విష్ణువు, నీ దగ్గర అమృతం ఉన్నా నీవు తాగలేదు, నీ మంచితనం చాలా గొప్పది, ఏదైనా వరం కోరుకో అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, అమృతం తాగకుండానే ముసలితనం చావు రాకుండానట్లు నీ ఎదుట ఎప్పుడూ భక్తితో ఉండి నిన్ను సేవించుకునే వరం కావాలి అన్నాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు గరుత్మంతునితో, నీవు నా వాహనముగా ఉండుము అన్నాడు. గరుత్మంతుడు మహాప్రసాదమని నమస్కరించి ఎగిరిపోయాడు. అప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని గరుడునిపైకి విసిరాడు. గరుత్మంతుడిని వజ్రాయుధం ఒక ఈక మాత్రమే ఇచ్చాడు. గరుడుడి బలానికి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు. గరుత్మంతుడా, ఆగు, ఈ అమృతం ఇతరులకు ఇస్తే దేవతలకు కూడా జయింప సఖ్యము కాని వారవుతారు. ఈ అమృతం ఇవ్వవద్దు అన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, అమృతం సర్పాలకు ఇచ్చి నా తల్లిని దాసి విముక్తి కలిగిస్తాను. ఇంద్ర, నీవు ఈ అమృతం వారు తాగకముందే తీసుకుని వెళ్ళు అన్నాడు. పాముల వద్దకు వచ్చి అక్కడ ఉన్న దర్భల పరుపుపై అమృతము ఉంచాడు. పాములతో, ఇదిగో అమృతం, ఈ రోజుతో నా తల్లి దాస్యం నుండి విముక్తురాలయ్యింది. స్నానం చేసి అలంకరించుకొని తాగండి అని చెప్పి తన తల్లిని వీపుపై ఎక్కించుకొని ఎగిరిపోయాడు. పాములు స్నానం చేసి అలంకరించుకుంటున్నాయి. ఇంద్రుడు అమృతం తీసుకుని దేవలోకం వెళ్ళిపోయాడు. పాములు వచ్చి చూసి జరిగిన విషయం తెలిసి అమృతం ఉంచిన దర్భలను నాకాయి. దర్భలు వాడిగా ఉండడం వల్ల పాముల నాలుకలు చీలి 2గా మారాయి. అమృతం దర్భలపై ఉంచడం వల్ల దర్భలు పవిత్రములైనవి.